హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. కోడలేమో కొంటెగా కన్ను గీటుతూ మొగుడిని కొంగున కట్టేసుకోవాలని ట్రై చేస్తుంది. మరి అత్తగారు ఊరుకుంటారా? కోడలి ట్రయల్స్కి అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది. కోడలికి చలాకీతనం ఎక్కువ, అత్తకి నోరెక్కువ. చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటూ అప్పుడప్పుడు పప్పులో కాలేస్తుంది. వీరిద్దరి టామ్ అండ్ జెర్రీ వార్లో గెలిచేదెవరు, ఓడేదెవరు ఈ కథలో చూద్దాం. ఓసై ధన, ఏంటా మొద్దు నిద్ర? బారెడు పొద్దెక్కింది. సూర్యుడు కూడా నడినెత్తికొస్తున్నట్టున్నాడు. లేలే అని దుప్పటి ముసుగు తన్ని పడుకున్న ధనలక్ష్మిని నిద్రలేపసాగింది వాళ్ళమ్మ కాంతమ్మ. అమ్మా, కాసేపు పడుకోనివ్వు. పడుకోనిస్తాలే. ఎందుకు పడుకోనివ్వనమ్మా? వంటి మీదకు 25 సంవత్సరాలొచ్చి పడ్డాయి. ఇంకా స్పృహ లేకుండా బ్రతుకుతున్నావు. ఎందుకే పిల్లనలా చంపుకు తింటావు రాక్షసి అని కూతుర్ని వెనకేసుకొస్తున్నాడు తన తండ్రి నాగేశ్వరరావు. హాహా, ఏం చెప్పారండి? అది మీ ముందర వేసే వేషాలు, మీరు లేకుండా వేసే వేషాలు నాకు మాత్రమే తెలుసు. దాన్ని వెనకేసుకొస్తున్నారు. కానివ్వండి కానివ్వండి, మీ అబ్బా కూతుర్ల యవ్వారం ఇప్పుడు కాదు. దాన్ని కూడా ఒక అయ్య చేతిలో పెట్టాక అప్పుడు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా దానికి వంట చేయడం రాదు. ఇంటిని ఎలా సర్దుకోవాలో తెలీదు. రేపు నిన్ను పుట్టింటి నుండి మెట్టినింటికి పంపించాక మీ అత్తగారు వంట వార్పు ఏమీ నేర్పించకుండా పంపించానని నన్ను ఆడిపోసుకోవడానికా? భయపడకమ్మా, మా అత్తగారికి నేనా ఛాన్స్ ఇవ్వనులేమ్మా. నా తల్లే అంటే వంట వార్పు నేర్చుకుంటావన్నమాట. పద పద వంటగదిలోకి, రోజుకో వంటకం నేర్పిస్తాను. నువ్వూరుకో అమ్మా, అంత రిస్క్ నేనెందుకు చేస్తాను? రోజు శుభ్రంగా హోటల్ నుంచి తెప్పిస్తాను. ఓసిని, నువ్వు నీ తెలివితేటలు, రోజు హోటల్ ఖర్చులు నీ బాబు భరిస్తాడనుకున్నావా? ఇస్తారులే, ఒక్కగానొక్క కూతుర్వి కదా, ఆ మాత్రం ఖర్చు చేస్తాడులే. భలేదానివమ్మా, నాన్న చేతెందుకు ఖర్చు చేయిస్తాను? అన్నీ నా మొగుడే తెస్తాడు, తెచ్చేలా చేస్తాను. నా బంగారమే, నీకు పుట్టింటి మీద ఎంత మమకారమో అది చూద్దాం. అసలు నువ్వు కన్నతల్లివేనావే? అవునయ్యా, నేను కన్నతల్లిని కాబట్టే ముందుగా జాగ్రత్తలు చెబుతున్నా. మీ అయ్యా కూతుళ్ళు నన్ను అర్థం చేసుకుంది ఇంతేలే. లేరా బంగారం, మీ అమ్మ బాగా ఫీల్ అవుతున్నట్టుంది. త్వరగా లేచి రెడీ అవ్వు, పెళ్లివారొచ్చే టైం అయ్యింది అన్నారు తన తండ్రి. సరే నాన్న, నువ్వు చెప్పావు కాబట్టి లేస్తున్నా. నేనెప్పుడు నాన్న కూతురునే, చెప్పు ఆవిడకు, మీ ఆవిడకు అంటూ నవ్వసాగింది. ఇలా ప్రతి నిమిషం ప్రతిరోజు అమ్మా కూతుళ్ళు శాంతమ్మ ధనలక్ష్మికి అస్సలు పడదు. వీరు అమ్మా కూతుళ్ళలా కాకుండా అత్తా కోడళ్ళలా ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు. నాగేశ్వరరావు గారు ఆ అమ్మాయిని చాలా గారాబంగా పెంచారు. ఒక పక్క ఆడపిల్లను మరీ అంత గారాబం చెయ్యకండి, మీరే దాన్ని చెడగొడుతున్నారు అని మొత్తుకుంటూ ఉంటుంది శాంతమ్మ. ఇద్దరు భార్యాభర్తలు వ్యవసాయం పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ధనలక్ష్మికేమో చదువు పట్ల అశ్రద్ధ ఎక్కువ. మరో విధంగా చెప్పాలంటే చదువురాని మొద్దు అనొచ్చు. ఏదో రకంగా డిగ్రీ వరకు లాక్కొచ్చింది. డిగ్రీ కంప్లీట్ అయి 3 సంవత్సరాలవుతున్నా బ్యాక్లాగ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఇక లాభం లేదు, దీనికి చదివెటూ అబ్బలేదు అని శాంతమ్మ బలవంతంగా పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేశారు. నాగేశ్వరరావు గారు ఎట్టకేలకు ఒక సంబంధం ధనలక్ష్మికి చూడ్డానికి రాబోతున్నారు అని భార్యతో చెప్పారు. ఇప్పుడు మన కథలోకి ధన వాళ్ళ అత్తయ్య రాబోతున్నారు. ఏమయ్యో, కుళాయి నీళ్ళు వచ్చినట్టున్నాయి, పద పద అంటూ ఉరుకుల పరుగుల మీద 2 బిందెలు పట్టుకొని పవిట చెంగు నడుములో దోపుకొని ఒక్క అడుగులో అందరికంటే ముందు వంతు పెట్టేసింది సూరమ్మ. అచ్చం సినిమాల్లో సూర్యకాంతం మాదిరి గయ్యాలి గంప ఆమె. ఆమెంటే ఇంటి చుట్టుప్రక్కల వారే కాదు, ఆ బజారంతా భయపడాల్సిందే. ఓసి దీనమ్మ కడుపు మాడ, దీని బుద్ధి పాడుగాను. ఇంట్లో చక్కగా వాటర్ ట్యాంక్ పెట్టుకొని ఎక్కడికక్కడ ట్యాపులు బిగించాక కూడా కుళాయి నీళ్లు కావాలని పరిగెడుతుంది అని తిట్టుకుంటూ మరో 2 బిందెలు పట్టుకొని సూరమ్మ వెనకాలే పోయాడు చలమయ్య. సూరమ్మ తర్వాత వాళ్లకి ఛాన్స్ ఇవ్వకుండా బిందెల మీద బిందెలు పడుతూనే ఉంది. ఆమె భర్త చలమయ్య ఉరుకుల పరుగుల మీద బిందెలెత్తుకొని డాబా మెట్లెక్కి వారి వాటర్ ట్యాంక్లో పోస్తూ ఉన్నాడు. మిగతా అమ్మలక్కలందరూ
ఇదెక్కడి చోద్యం? ఇంట్లో మోటార్ వేసుకొని 10 నిమిషాల్లో నిండిపోయే ట్యాంక్ని మొగుడి చేత పోయించి నింపుకుంటుంది. దీనాశ తగలయ్యా అనుకుంటూ తిట్టుకుంటూ అలాగే బొమ్మల్లా తెల్లమొహాలేసుకొని నిలబడి చోద్యం చూడసాగారు. ఎంతకీ వంతు రానివ్వదే. పట్టిందే పట్టు, ఇక లాభం లేదని. ఏందిది సూరమ్మొదినా, వంతుకు 2 బిందెలే కదా పట్టుకునేది, నువ్వేంది మమ్మల్ని కూడా పట్టుకోనివ్వు అనేసరికి, ఏందే లచ్చమ్మ నోరు లేస్తూ ఉంది, నాకు వేరే పనుంది, అందుకే నా వంతులన్నీ నేనే పట్టుకుంటున్నాను. నేను ఊరికి వెళ్ళాలా నా కొడుక్కి పిల్లను చూడ్డానికి, నా ట్యాంక్ నిండే వరకు ఆగండి. ఏంటేంటి అట్లా అంటున్నావు? మాకు పనుల్లేవా? పొద్దున్నే ఒక బిందె నీళ్ల కోసం ఎంతసేపు నిలబడాలి? ఇంటి దగ్గర చిన్నపిల్లలున్నారు, వాళ్ళకి రెడీ చేసి స్కూల్ పంపించాలి. వంతు ప్రకారం పట్టుకోవదినా, ఎవరొద్దన్నారు? ఏంటి ఎవరొద్దంటారు నన్ను? ఈ పంపేమన్నా నువ్వేశావా నీ బాబేశాడా నన్ను పట్టుకోవద్దనడానికి? నువ్వెవరసలు? ఏందమ్మోయ్ బాబూ గీబూ అంటున్నావు? ఆ మాత్రం మాటలు మాకు వస్తాయి. తీ ముందు నీ బింద, నీ దౌర్జన్యం అంటూ బిందె తీసి విసిరేసింది లచ్చమ్మ. ఏంటి లచ్చమ్మ, ఏడనుంచి వచ్చింది నీకింత ధైర్యం నా బిందె విసిరేసేటంతా అని లచ్చమ్మ బిందె తీసి విసిరేసింది. ఒక పక్క చెలమయ్య, ఊరుకోవే, ఎందుకు గొడవకు పోదాం పద అంటూ ఆడవాళ్ల మధ్యలో దూరాలంటే భయమేసి దూరంగా ఉండి మొత్తుకుంటూ ఉన్నాడు. అందరూ ఓవైపు సూరమ్మ ఒక్కతే, మరోవైపు ఆడవాళ్లంతా నువ్వెంతంటే నువ్వెంత అని పోట్లాడుకుంటూ ఉన్నారు. ఇక లాభం లేదని చెలమయ్య ఇంట్లోకి పరుగు పరుగున వెళ్ళి, ఒరేయ్ సుబ్బు, ఒరేయ్ లేవరా, ఏంటి నానా ఇంత పొద్దున్నే, ఒరేయ్ బారెడు పొద్దెక్కిందిరా, ఇంత పొద్దున్నే అంటావేంటిరా, అక్కడ మీ అమ్మ యుద్ధభూమిలోకి దిగింది, ఎదుటివారిపై తన్నటమో తన్నులు తినటమో ఏదో ఒకటి జరుగుతుంది, తొందరగా లేవరా. వామ్మో నాన్న, ఆ ఆడోళ్ళ గొడవలోకి నేను రాను, నువ్వే పో అన్నాడు. ఒరేయ్ అసలు నువ్వు సూరమ్మ కొడుకువేనంట్రా, అదేమో మొగరాయుడిలాగా అందరి మీదకు ఒంటికాలి మీద లేస్తూ ఉంటుంది, నువ్వేంట్రా అంటే ఆడదానిలా భయపడుతున్నావు, అన్నీ నీ బుద్ధిలే నాన్న. సర్లే పద, అక్కడ చెంబులు తపాలాలు అన్నీ పగులుతాయి. అమ్మా అమ్మా రామ్మా, ఇక చాలు లోపలికి పోదాం. నువ్వుండరా, ఒక్కరికొక్కరికి అంతు చూడాల్సిందే, నేను రాను ఈరోజు. అరే ఒక పక్క నా వంతులన్నీ పట్టుకొని వెళ్ళిపోతానంటే వినరే. అరే చూడరా సుబ్బు, మీ అమ్మ అనేది నీకేమైనా న్యాయంగా ఉందా చెప్పు అంది లచ్చమ్మ. లేదులే అత్త, ఇక నుంచి పంపు దగ్గరికి రాకుండా నేను చూసుకుంటా. అమ్మా ముందు నువ్వు లోపలికి పదవే అని సూరమ్మను బలవంతంగా తీసుకుపోయాడు. అదేంటిరా అట్లా తీసుకొచ్చావు నన్ను, పంపేమైనా వాళ్ళొక్కరిదా, బజారు పంపు, మనం కూడా పట్టుకునే హక్కు మనకుంటుంది. నిజమే అమ్మా, మనకు ఇంట్లో ఎక్కడికక్కడ ట్యాప్స్ ఉన్నాయి కదా, 24 గంటలు వాటర్ వస్తాయి. అది కాదురా అయ్యా. ఏది కాదమ్మా, వాళ్లతో పోట్లాడేది కాక నాన్నని కూడా బాగా ఇబ్బంది పెడుతున్నావు. నెత్తిమీద బిందె పెట్టుకొని కిందికి పైకి ఎక్కడం అంటే ఇంత కష్టం. ఇంకా ఏం చేస్తున్నాడట మీ నాన్న? ముప్పొద్దులా తిని కూర్చోవడం తప్ప ఈ పని కూడా చేయలేడా? బానే వెనకేసుకొస్తున్నావు మీ నాన్నని. ఏదో బిడ్డ ఒక్కడే సంపాదిస్తున్నాడు, నీకేదో ఆదా చేద్దామని నేను చూస్తుంటే నువ్వేందిరా అట్లే నన్ను పిసినారి దానిగా మాట్లాడుతున్నావు అని కూనిరాగాలు తీయడం మొదలుపెట్టింది. పాపం చెల్లమయ్యకి సుబ్బుకు ఇద్దరు ఆమెను ఓదార్చలేక తల ప్రాణం తూకలోకి వచ్చిందనుకోండి. చెల్లమయ్య సూరమ్మ ఇద్దరు భార్యాభర్తలు. సుబ్రహ్మణ్యం వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. సుబ్రహ్మణ్యం కూడా డిగ్రీ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులను విడిచి వెళ్ళటానికి ఇష్టం లేక ఊర్లోనే వాళ్లకున్న 2 ఎకరాల పొలాన్ని భూమిని పండించుకుంటూ ఉన్నాడు. చెలమయ్య అడపాదడపా కొడుక్కి కాస్త సాయం చేస్తూ ఉంటాడు. ఉదయం సాయంత్రం అలా బజారుకెళ్ళి స్నేహితులతో కాలక్షేపం చేసి వస్తూ ఉంటాడు చెల్లమయ్య. ఇకపోతే సూరమ్మ గయ్యాలి గంగమ్మ. చుట్టుపక్కల వారికి సూరమ్మంటే సినిమాల్లో కనిపించే సూర్యకాంతంలాగా. అమ్మో సూరమ్మ, నోట్లో నోరెయ్యకూడదు అని భయపడుతూ ఉంటారు. ఇదండి సూరమ్మ ఫ్యామిలీ. అక్కడ ధనలక్ష్మిని పెళ్లి చూపులకు రెడీ అవ్వమని అంటున్నారు. ఇక్కడ చూడబోతే సూరమ్మ గారు కూడా మా అబ్బాయికి అమ్మాయిని చూడటానికి వెళ్ళాలి అంటున్నారు. చూడబోతే వీరు వెళ్ళేది ధనలక్ష్మిని చూడటానికి కాదు కదా. ఒకవేళ అదే నిజమైతే
ఆ ఇంట్లో ధనలక్ష్మితో ఈ ఇంట్లో సూరమ్మతో వేగలేక చస్తారు కదా. మరి వీరిద్దరూ అత్తాకోడళ్ళైతే ఈ రెండు ఫ్యామిలీల పరిస్థితి ఏంటి? అసలు కిలాడి సూరమ్మకు చెలాకి ధనలక్ష్మికి సెట్ అవుతుందంటారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ తంతు కూడా చూద్దాం పదండి. అది తెలుసుకోవాలంటే మరో భాగం వరకు వేచి చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.